ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే జోన్ మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా విశాఖలో రైల్వే జోన్ కోసం జేఏసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెద్దలు, మిత్రులు కారం వినయ్ ప్రకాష్ గారు కానీ, బత్తుల నీలకంఠం గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అఖిల్ కానీ, శివాజీ గారు కానీ అనేక పెద్దలు ఇవాళ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రాబోయే 5 సంవత్సరంలో విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కోసం జేఏసీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడి, డ్రామాలు ఆడి, కాగితం మీద రైల్వే జోన్ ఇచ్చామని చెప్పి అవహేళన చేసి, అవమానించి, నోట్లో మట్టి కొట్టి తల్లిని చంపారు, బిడ్డను బతికించారని పెద్ద కథలు, పెద్ద మాటలు చెప్పి తీరా రైల్వే జోన్ నిధులు మంజూరు చేసే సమయానికి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేశారు, పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇవాళ రైల్వే జోన్ లేకపోవడం కారణంగా ఇక్కడ ఎంత దీనంగా పరిస్థితి తయారైందంటే తెలుగు ఉద్యోగులేమో భువనేశ్వర్లో ఉండిపోయారు. ఇక్కడ విశాఖపట్నంలో ఏమో బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి. పని విభజన జరగాలి, ఉద్యోగుల విభజన జరగాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ఎత్తేసి బడ్జెట్లో నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విడిభాగాల పరిశ్రమ కావాలని, ఉద్యోగాల్లో ప్రమోషన్లో కూడా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ రైల్వే జోన్ ఇచ్చేంత వరకు కూడా మళ్ళీ చేసే పోరాటం మేమంతా సిద్ధంగా ఉన్నాం. జ్యోతి రామారావు ప్రజా సంఘాలు చేసే నాయకులు.